క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ అనగా క్రీస్తు రక్తంలో కడగబడి తండ్రి దేవుని ఆదర్శనానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనం గడిచిన కొన్ని వారాలుగా జీవవృక్ష ఫలము అన్న అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అనేక సంగతులు మనం ధ్యానిస్తున్నాం. జీవవృక్ష ఫలము ఎవరు భుజిస్తారు అన్న అంశాన్ని ధ్యానిస్తూ జయించు వాడు జీవవృక్ష ఫలాన్ని భుజిస్తాడు అని నేర్చుకుంటున్నాం. దేన్ని జయించాలి? శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతానుడు జయించాలి. సాతానుడు గర్జించు సింహము అనగా అంత బలవంతుడు. సాతానుడు మహాఘట సర్పము, చాలా బలవంతుడు. వాడు శోధకుడు, అబద్ధికుడు, నరహంతకుడు, సహోదరుల మీద నేరము మోపువాడు, దుష్టుడు. ఆ సాతానుడు మాత్రమే కాకుండా సాతాను యొక్క సైన్యం ఉందండి. ఆ సైన్యం అంతా ఎవరు అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహము. ఇవన్నీ మనం పోరాడేది ఏమిటంటే సాతానుతో, సాతాను యొక్క సమూహముతో, అంధకార సంబంధములు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఇలా పోరాడాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అపవాదిని ఎదిరించడానికి ప్రతి క్రైస్తవుడు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటో మనం ధ్యానిస్తున్నాం. వాక్యమనే రెండొంచులుగా ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి. నడుమునకు సత్యమును గట్టి కట్టుకోవాలి. ఆ మాటలు ధ్యానించాం. ఈ సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి మనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో గమనిస్తే, ఇవి నీవు కాగా విశ్వాసమను డాలు పట్టుకొనుడి, విశ్వాసమను డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. జీవవృక్ష ఫలము భుజించాలంటే దుష్టుని జయించాలి. దుష్టుని వేసి అగ్ని లాంటి బాణాలు ఆర్పాలంటే ప్రతి క్రైస్తవుడు దేవుడితో సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం అనే డాలు మనం కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు విశ్వాసము కలిగి విశ్వాస వీరులుగా ఉండాలండి. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తవుడు విశ్వాస వీరుడిగా ఉండాలి. విశ్వాస వీరుడిగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల లిస్ట్ అంతా మనకు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడండి. హెబ్రీయులు మొదలుకొని చాలా మంది వీరులు కనిపిస్తున్నారు. 12వ అధ్యాయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున అంటాడు. అలాగే ఇంతమంది విశ్వాస వీరులు మన చుట్టూ మేఘం వలె ఆవరించినప్పుడు ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే వీరందరినీ చూస్తూ, యేసు వైపు చూస్తూ ఒక విశ్వాస వీరుడిగా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మన క్రైస్తవ యాత్రను కొనసాగించాలండి, ఒక విశ్వాస వీరుడిగా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు విశ్వాసము కలిగి ఉంటే సాతానుడు వేసే అగ్ని లాంటి బాణములను ఆర్పుటకు శక్తివంతుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి సాతానుడు పెట్టే ప్రతి శోధన, సాతానుడు పెట్టే ప్రతి శ్రమ ఒక అగ్ని లాంటి బాణముగా వస్తుందండి. ఒక అగ్ని లాంటి బాణములను వాడు సాతానుడు మన మీదకి ప్రయోగిస్తాడు. ఆ బాణములను మనం తట్టుకొని వాడిని ఎదిరించాలి అంటే, వాడిని ఎదిరించి జయించి జీవవృక్ష ఫలం భుజించాలంటే మనకు ఏం కావాలి? క్రైస్తవుల కంటే విశ్వాసమును కావాలండి.
విశ్వాసం అనే డాలు మనందరికీ చాలా ప్రాముఖ్యము. విశ్వాసం అంటే ఏంటి అంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమున్నది నిరీక్షించబడిన వారి నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువై ఉన్నది అంటాడండి. విశ్వాసం అంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దాని నిజ స్వరూపమును అదృశ్యమైన మనకు కనిపించడమని ఉన్నమని నమ్మటమే విశ్వాసం. పరలోక రాజ్యం మనం చూడలేదు, ముందేలా నమ్ముతున్నా. దేవుడిని మనం చూడలేదు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. అనగా అదృశ్యమైనవి ఉన్నమని నమ్మడము విశ్వాస జీవితం అండి. అలాగా విశ్వాస వీరుడు నోవాహును దేవుడు చూపిస్తున్నాడు. హెబ్రీ 11 నోవాహుకు జలప్రలయం అంటే ఏంటో తెలియదండి. జలప్రలయం అంటే తెలియదు నోవాహుకు. భూమిని జలప్రలయం ద్వారా సమూలంగా నేను నాశనం చేయబోతున్నాను, భూమి మీద నరులను నేను పుట్టించినందుకు సంతాపపడుతున్నాను అని దేవుడు తన హృదయంలో నొచ్చుకొని నోవాహుతో ఆ మాటలు అన్నప్పుడు, ఆ జలప్రలయం అంటే ఎప్పుడు చూడలేదు నోవాహు అండి. ఆ ప్రచండ వర్షం ఎప్పుడూ చూడలేదు. ఆకాశము తూములు విప్పబడ్డం ఎప్పుడూ చూడలేదు. భూమి నుంచి నీటి ఊటలు తూములు విప్పబడ్డం ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు, నేను జలప్రలయం రప్పించబోతున్నాను, సమస్త జీవరాశిని నేను జలప్రలయం ద్వారా నాశనం చేయబోతున్నాను, కనుక నీవు ఒక ఓడను సిద్ధపరచు. దేవుడు చెప్పాడు. జలప్రలయం ఎట్టుందో తెలీదు, అయినా దేవుడు చెప్పాడు కాబట్టి విశ్వాసం ఉంచాడండి. నోవాహు విశ్వాసం ఉంచాడు, ఓడను సిద్ధపరిచాడు. విశ్వాస వీరుడిగా నోవాహు ఉన్నాడు. అబ్రహాము గురించి తర్వాత చెప్తాడండి. అబ్రహామును పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకే దేవుని యందు విశ్వాసం నుంచి బయలుదేరాడు. విశ్వాస వీరుడయ్యాడు అబ్రహాం అండి. శారమ్మ మృతతుల్యమైన గర్భంలో ఉన్నప్పటికీ విశ్వాసము సడలలేదు. ఆ మృతతుల్యమైన గర్భములో నుంచి ఆకాశ నక్షత్రములంతా సంతానాన్ని దేవుడు పుట్టించగలడని విశ్వాసం నుంచి ఆమె విశ్వాస వీరురాలైంది. ఇదేం పెట్టారా? కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవంటి రుజువును నిజానికి నిరీక్షించబడి వారి నిజ రూపమును విశ్వాసం అని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక విశ్వాస వీరులను చూపిస్తూ మనందరం కూడా క్రైస్తవులు సర్వాంగ కవచంలో ఉన్నటువంటి విశ్వాసం అనే డాలును కలిగి ఉండాలని లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ కూడా ఈ ప్రభు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అని వాక్యంలో మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త 11 చక్కని మాట మన పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు అన్న మాటలను జ్ఞాపకం చేస్తున్నాడండి. మార్క్స్ వార్త 11 22 నుంచి మనం చదువుకున్నట్లయితే చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ప్రతి క్రైస్తవుడు విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అంటే క్రీస్తు ప్రభు ఏమని చెబుతున్నాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలమ్మా? తండ్రి అయిన దేవుని యందు మనందరము విశ్వాసము ఉంచండి. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి విశ్వాసము కలిగి విశ్వాస వీరులుగా ఉండాలి. అయితే ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. క్రైస్తవులు తండ్రి అయిన దేవుని యందు ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు చెప్పిన మాట అండి. క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు సందేహింపక ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగు వాటన్నింటినీ కూడా పొంది ఉన్నామని నమ్మి మీరు ప్రార్థన చేయండి. అలా విశ్వాసం మీరు ప్రార్థన చేస్తే మీకు ఏమి అవసరమో అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడని ఎవరు చెప్తున్నారంటే క్రీస్తు ప్రభు మాట చెప్తున్నాడండి.
కాబట్టి క్రైస్తవులు ఎవరెందు విశ్వాసం ఉంచాలి అంటే తండ్రైన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము ఇంకొక మంచి మాటను మన జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు ప్రభు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని పంపిన వారిని విశ్వాసించువాడు. చూడండి, నా మాట విని ఎవరి మాట్లాడుతున్నారమ్మా? క్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరందరూ నా మాట వినండి, నా మాట వినండి. క్రీస్తు ప్రభు మాటలన్నింటినీ ఎవరు గ్రంథస్థం చేశారు చెప్పాలి? ఎవరు గ్రంథస్థం చేశారు? క్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ ఎవరు గ్రంథస్థం చేశారు? శిష్యులు, అపోస్తులు గ్రంథస్థం చేశారండి. కాబట్టి అపోస్తుల బోధన మనము ఎప్పుడైతే పాటిస్తామో క్రీస్తు ప్రభు మాట మనం విన్నట్లండి. కాబట్టి క్రీస్తు ప్రభు పర్సనల్గా కానీ పబ్లిక్ కానీ క్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నింటినీ నువ్వు వినలేదు, నేను వినలేదు. ఎవరు విన్నారంటే అపోస్తులు అక్కడ విన్నారు. అపోస్తులు విని పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు గ్రంథస్థం చేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు మాట వినడం అంటే అపోస్తుల బోధను క్రైస్తవులు వినడమే అండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అదే నా మాట విని నన్ను పంపిన వాని యందు అంటాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవం గలవాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మాట వినాలి. క్రీస్తు ప్రభుని ఎవరు పంపారు? ఎవరు పంపారండి? తండ్రిని దేవుడు పంపించాడు. క్రీస్తు తండ్రిని దేవుడు పంపించాడు. కాబట్టి నన్ను పంపిన వాని కనుక తండ్రి అయిన దేవుని మీరు విశ్వాసం ఉంచండి. ఎవరి మాట చెప్తున్నారంటే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి నా మాట విని నన్ను ఎవరితో పంపించారో నన్ను పంపిణీ అని మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవరు చెప్తే క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నన్ను పంపిన వాని యందు విశ్వాసము కనుక దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి. ఆదిమ సంఘం అంతా కూడా క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచారు, తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రియ బిడ్డలారా, విశ్వాసం అనే డాలు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంచాలంటే దేవుని యందు, కనుక తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచాలని లేఖనాల ద్వారా మనందరినీ కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఈ విశ్వాసం ఎప్పుడైతే మనం ఉంచుతామో, విశ్వాసం అనే డాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో, విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ విశ్వాసము నీకు నాకు ఏం చేస్తుంది అంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనంలో చక్కని మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 15:9 చక్కని మాట, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి, వారి హృదయములను దేని వలన పవిత్రపరచబడిందంటే విశ్వాసం వలన పవిత్రపరచబడి. చాలా చక్కని మాట అండి. అనగా విశ్వాసం ఏం చేస్తుంది అంటే హృదయములను పవిత్రపరుస్తుంది. అనగా వారి హృదయములు విశ్వాసం వలన పవిత్రపరచబడి ఉన్నాయి. అనగా విశ్వాసం అనే డాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ విశ్వాసం నీ హృదయాన్ని ఎట్లా ఉంచుతుందంటే పవిత్రంగా ఉంచుతుందండి, పరిశుద్ధంగా ఉంచుతుందండి. హృదయ శుద్ధి గలవారు దేవుని దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తండ్రైన దేవుడు పరిశుద్ధులుగా ఉన్నారు. ఆయనందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులందరూ ఎట్లా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అంటే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలని కోరుతున్నారు. పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలంటే నువ్వు నేనేం కలిగి ఉండాలంటే విశ్వాసము. ఎప్పుడైతే విశ్వాసంలో కలిగి ఉంటావో నీ హృదయం ఎట్లుంటుందంటే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందండి. ఈరోజు నీ హృదయం పరిశుద్ధంగా లేదనుకోండి, పవిత్రంగా లేదనుకోండి, మన విశ్వాసము లేని వారుగానే అల్ప విశ్వాసాలుగా ఉన్నట్లుగా గ్రహించాలి. ఈరోజు నీ హృదయం పరిశుద్ధంగా లేదంటే, నీ మనసు పరిశుద్ధంగా లేదంటే నువ్వు దేవుని యందు సరైన విశ్వాసము లేని వాడవు, లేని దానవు. వాక్యం చాలా క్లియర్గా జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి సర్వాంగ కవచంలో విశ్వాసం అనే డాలును క్రైస్తవులు కలిగి ఉండాలి.
ఎందుకంటే అపవాది వేసే అగ్ని లాంటి బాణాలను ఆర్పేది ఆ విశ్వాసమే అండి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావో నీ హృదయం ఎలా ఉంటుందంటే పరిశుద్ధంగా. కాబట్టి విశ్వాసం అంటే మన హృదయము పరిశుద్ధపరచబడుతుంది. అది మనసులో పెట్టుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ందరినీ కోరుతున్నానండి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాడు. అలాంటి పరిశుద్ధ జీవితం జీవించడానికి మూల కారణము విశ్వాసం అనే సత్యాన్ని దేవుడు మనందరికి కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, అందరికి తెలిసిన మాట 16వ వచనం మనం గమనించినట్లయితే 3:16లో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును. గమనించండి, తండ్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే తండ్రి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఎవరైతే ఉంచుతాడో వారు నశింపక నిత్య జీవము. చాలా క్లియర్ గా చెప్తున్నాడండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసమైన డాలు కలిగి ఉంటావో నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. రెండవదిగా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతావో, క్రీస్తు యేసునందు అనగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందుతాడు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎటర్నల్ లైఫ్ అండి. విశ్వాసం అనే డాలు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి. క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళ్తా. కాబట్టి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగేది విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసం అనే డాలో మనందరం కలిగి ఉండాలి. విశ్వాసం అంటే సాతాను పెట్టి ఎలాంటి శ్రమ అయినా కూడా మనం జయించగలమండి. సాతానుడు పెట్టి ఎలాంటి శోధనైనా కూడా మనం జయించగలం. అగ్ని లాంటి అనగా అగ్ని మన మీద వేసినా కూడా వాటిని ఆర్పగల శక్తి ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసం మనం ఉంచినప్పుడు. కాబట్టి నిజం పెట్టారా, నీకు నిత్య జీవం కావాలంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనందరిని హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి క్రీస్తు యేసునందు అందరూ విశ్వాసం ఉంచాలి. తర్వాత ఎప్పుడైతే విశ్వాసం మనం ఉంచుతామో ఆ విశ్వాసం మనం ఏం చేస్తుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసము ఏం చేస్తుంది అంటే, విశ్వాసం అనే డాలును కలిగి ఉంటే దాని ఫలితము ఏంటంటే విశ్వాసం మనలో నీతిమంతులుగా చేస్తుంది. ఎప్పుడైతే నీతిమంతులుగా చేస్తుందో అప్పుడు మనం దేవునితో సమాధానపరచబడతాం. మానవులు అందరూ కూడా ఎట్లున్నారంటే పాపము చేసి దేవునితో వైరం తెచ్చుకొని ఉన్నారు, దేవునితో విరోధం తెచ్చుకొని ఉన్నారు. పాపము చేసి పాపంలోనే ఉండి మరణిస్తే నిత్య నరకానికి వెళ్తారు. అనగా పాపలకు దేవునికి ఎప్పుడు కూడా సఖ్యత కుదరదండి. కాబట్టి దేవునితో ఏమవుతుందంటే పాపము మనకు వైరము కలగజేస్తుంది. ఈ వైరం పోయి సమాధానం కావాలంటే దేవునితో మనం సమాధానం పడాలంటే మనకేం కలిగి ఉండాలంటే విశ్వాసం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ విశ్వాసం మనల్ని దేవునితో సమాధానపరుస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసం డాలు ఉంటే దేవునితో నీకు వైరం ఉండదండి. నిజంగా విశ్వాసమైన డాలు కలిగి ఉంటే దేవునితో సమాధానంగా ఉంటావు. దేవునికి దూరంగా ఉండవు నేనండి. చాలా మంది దేవునికి దూరంగా ఉన్నారంటే దేవునితో
శత్రువుగా కలిగి ఉన్నారంటే లోకంతో స్నేహం చేస్తున్నట్లు, విశ్వాసం లేకుండా జీవితంలో జీవిస్తున్నట్లండి. నిజంగా దేవుని విశ్వాసం ఉంచి, క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు ఎట్లా ఉంటావు దేవునితో అంటే సమాధానంగా. దేవునితో నువ్వు నేను సమాధానంగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో నీకు సమాధానం ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అనగా దేవునితో నువ్వు సమాధానంగా, అనగా ధైర్యంగా దేవుడిని తండ్రి అని పిలవగలుగుతున్నావా? ధైర్యంగా తండ్రి అని పిలవగలుగుతున్నావా? పిలవగలిగితే సంతోషం అండి. ఎందుకంటే దేవునితో సమాధానం ఉండడము మన విశ్వాసం వలన సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం మనలను నీతిమంతులుగా చేస్తుంది. విశ్వాసం మనలను దేవునితో సమాధాన పరుస్తుందండి. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము ఇంకొక శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుడు చక్కని మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1వ అధ్యాయం అందరికి తెలిసిన మాటనే మరోసారి మీతో జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను అందరూ అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. అయినా దేవుడు అధికారం అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడంటే క్రీస్తు ప్రభువును ఎవరు అంగీకరిస్తారో వారనగా క్రీస్తు ప్రభు నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో గమనించండి. విశ్వాసం ఉంచే వారికి ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తుందండి. విశ్వాసం అనే డాలు కలిగి ఉన్నావు అనుకో, నువ్వు ఎవరంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు అయితే వారసులము. దేవుని పిల్లలు అయితే వారసులము. దేనికి వారసులం అంటే దేవుని స్వాస్థానికి వారసులము. పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి వారసులము. కాబట్టి పరలోకంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలకు, దేవుని స్వాస్థానికి ఎప్పుడు మనము వారసులం అవుతామంటే ఆయన పిల్లలైనప్పుడు వారసులు అవుతామండి. ఆయన పిల్లలైనప్పుడు వారసులు అవుతాం. ఆయన పిల్లలు ఎప్పుడు అవుతామంటే ఆయన ఎందుకు విశ్వాసము. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను దేవుని పిల్లలుగా చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. విశ్వాసము నిన్ను నన్ను దేవుని పిల్లలుగా చేస్తుంది. ఎప్పుడు దేవుని పిల్లలుగా ఉంటామో అధికారం మనకు. ఎలాంటి అధికారం అంటే తండ్రి దగ్గర కుమారుడికి ఎలాంటి అధికారం ఉంటుందో, తండ్రి ఆస్తిలో కుమారుడికి ఎలా వారసత్వం ఉంటుందో, మనం దూరస్తులైనప్పటికీ, ఎన్నిక లేని వారమైనప్పటికీ, ఎలాంటి అర్హత లేని వారమైనప్పటికీ, మనము అనాథలము, ఆర్ఫన్స్ అండి. మనం అనాథలుగా జీవిస్తున్నాం. తల్లిదండ్రులు లేని దౌర్భాగ్యమైన బ్రతుకుతున్నాం మనం అండి. దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు ద్వారా నిన్ను నన్ను తన పిల్లల ఏదై అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. అధికారం ఎట్లిచ్చాడు? విశ్వాసం ద్వారా. అధికారం ఎట్లా? విశ్వాసం ద్వారా. కాబట్టి ఈరోజు స్వాస్థానికి, దేవుడిచ్చు స్వాస్థానికి నువ్వు హక్కుదారుడు ఎప్పుడు అవుతావంటే దేవుని పిల్లలు అవుతాయి. దేవుని పిల్లలు అవుతే ఎట్లా అవుతాయి? విశ్వాసం ద్వారా అవుతా. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసం నుంచి క్రీస్తు యేసునికి బాప్తిసం తీసుకుంటావో, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరొకసారి జ్ఞాపకం చేస్తాం. దేవుడు ఎలాంటి మాట అంటాడండి, పరిశుద్ధాత్మ ఎలాంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని పిల్లలు అవుతావో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మనకు స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే స్వాస్థ్యానికి సంచకరువుగా, అడ్వాన్స్ గా ఉన్నాడు, గిఫ్ట్ గా ఉన్నాడండి. గిఫ్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా ఒక అడ్వాన్స్ గా ఎవరిని పెట్టాడంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడ్వాన్స్ గా పెట్టి ఆయన ముద్ర వేశాడు. నా ఆస్తిలో నీకు వాటా ఇస్తానని రిజిస్ట్రేషన్ చేశాడు. పరిశుద్ధాత్మ ముద్ర వేసి ఒక సంచకరువుగా ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసులోనికి
క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నీ పాప క్షమాపణతో క్రీస్తు యేసులో నువ్వు బాప్తిసం తీసుకుంటావో అప్పుడు జరిగే గొప్ప గొప్ప మార్పు ఏంటంటే నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. నువ్వు దేవుని కుమారునిగా దేవుని పిల్లలుగా నువ్వు చేయబడతావో, నువ్వు దేవుని పిల్లలుగా ఎప్పుడైతే చేయబడతావో దేవుని యొక్క స్వాస్థ్యంలో నీకు వాటా ఉందని పరిశుద్ధాత్మ దేవుని ఒక సంచకరువుగా ఇచ్చి దేవుడు ముద్ర వేసి రిజిస్ట్రేషన్ చేశాడండి. కాబట్టి ఇలాంటి స్వాస్థ్యము, రిజిస్ట్రేషన్ పొందిన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో ఎవరికి అంటే దేవుని పిల్లలకు. దేవుని పిల్లలుగా ఎప్పుడు నువ్వు అవుతావంటే క్రీస్తు యేసునందు విశ్వాసం. కాబట్టి విశ్వాసం మనలను దేవుని పిల్లలుగా చేస్తుంది. దేవుని వాక్యం చాలా చక్కగా వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తుందండి. తర్వాత చక్కని మాటలు నాకు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో గమనించినట్లయితే 3:16 ఎఫెసీ 3:16 చాలా శ్రేష్టమైన మాట అండి. 15 నుంచి ఉంటుందండి. మీరు అంతరంగ హృదయంలో శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా. గమనించండి, క్రీస్తు మీ హృదయములో ఎలా నివసిస్తాడంటమ్మా? విశ్వాసము ద్వారా నివసిస్తాడు. పరిశుద్ధాత్మ చాలా శ్రేష్టంగా మీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం ద్వారా మన హృదయంలో ఎవరు వస్తారంటే అండి క్రీస్తు ప్రభు నివసిస్తాడంట. అంటే నువ్వు విశ్వాసం అనే డాలు కలిగి ఉంటే, నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాస వీరురాలుగా నువ్వు ఉంటే క్రీస్తు ప్రభు అక్కడ ఇక్కడ ఉంటాడండి. ఎక్కడ ఉంటాడంటే మీ హృదయంలోనే. ఆ విశ్వాసమే క్రీస్తు ప్రభువును మీ హృదయంలో నివసించేటట్లు చేస్తుందండి. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో వారు హృదయంలో ఎవరు ఉంటారంటే క్రీస్తు ప్రభు ఉంటాడు. కానీ దేవునికి ఇష్టం ఏంటంటే క్రీస్తు ప్రభువును హృదయంలో చెప్పాలి. మన హృదయంలో ప్రతి క్రైస్తవుని హృదయంలో క్రీస్తు ప్రభు ఉండాలంటే అండి ప్రతిష్ఠించుకోవాలి. ఎలా ప్రతిష్ఠించుకోవాలంటే ప్రభువుగా. ప్రభు అంటే ఎవరండి? ప్రభు అంటే ఎవరు? రాజు. ప్రభు అంటే రాజు. క్రీస్తు ప్రభు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి ఒక రాజుగా నీ హృదయంలో క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకోవాలి. అనగా ఒక రాజుగా నువ్వు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకుంటే ఆ రాజు పరిపాలన కింద నువ్వు ఉంటావు. ఆ రాజు ఏలుబడిలో నీవు, ఆ రాజు ఏలుబడి అంటే ఆ రాజు యొక్క ఆజ్ఞలు ఉంటాయి, ఆ రాజు యొక్క పరిపాలన ఉంటుంది. ఆ పరిపాలన కింద నువ్వు ఉంటావు. ఎప్పుడు ఉంటావు అంటే క్రీస్తు ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు నువ్వు క్రీస్తు ప్రభు ఏలుబడిలో ఉంటావు. క్రీస్తు ప్రభు పరిపాలన కింద ఉంటావు. క్రీస్తు ప్రభు ప్రజలుగా ఉంటావు. ఆ క్రీస్తు ప్రజలుగా క్రీస్తు ప్రభు నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబడాలంటే అది కారణం విశ్వాసము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము మనం చాలాసార్లు జ్ఞాపకం చేస్తున్నాం, మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. మొదటి పేతురు 3:16 మీలో ఉన్న నిరీక్షణ గురించి మేము హేతుపడకు ప్రతి వారికి సాత్వికతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు, చాలా క్లియర్ గా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రభువుగా అనగా ఎట్లా నువ్వు ఒప్పుకోవాలంటే క్రీస్తు ప్రభువుని ఒక రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకో, ప్రభుగా ప్రతిష్ఠించుకో. క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకో. తండ్రి దేవుణ్ణి ఆరాధన చెయ్యి. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి దేవునికి క్రీస్తు ప్రభు ద్వారా అందచేయి. అంటే క్రీస్తు ప్రభుని ఏం చేయమంటున్నాడు? క్రీస్తు ప్రభుని ఏమని చేయమంటాడు? దేవుని హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకో. డౌటే లేదండి. పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకు అపోస్తుల ద్వారా ఇస్తున్నటువంటి ఆజ్ఞ, హెచ్చరిక. ఎందుకు ఒక బహుమానంగా క్రీస్తు ప్రభుని లోకానికి తండ్రిన దేవుడు ఇచ్చాడంటే నీ హృదయంలో రాజుగా ప్రభువుగా క్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించుకో.
క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకో. చాలా క్లియర్గా అండి. అనగా రాజుగా నువ్వు ఒప్పుకుంటేనే, క్రీస్తు ప్రభువుగా రాజుగా ఆయన పరిపాలన కింద నువ్వు ఉంటేనే పరలోక రాజ్యానికి వెళ్తానండి. కాబట్టి నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఆ ప్రభువుగా నువ్వు ఎప్పుడు ఆయన నీ యొక్క హృదయంలో ప్రభువుగా ఎప్పుడు ఉంటాడు అంటే విశ్వాసము ద్వారా. విశ్వాసం ఏం చేస్తుందంటే క్రీస్తుని ప్రభువును నీ హృదయంలో నివసింపజేస్తుంది. క్రీస్తు ప్రభువును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠిత చేస్తుందండి. కాబట్టి అలాంటి విశ్వాసం అనే డాలును నువ్వు నేను కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో జయిస్తాం సాతానుని, జీవవృక్ష ఫలాన్ని పూజిస్తాం. కాబట్టి విశ్వాసం వలన క్రీస్తు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠింపజేస్తుందండి. తర్వాత ఆ విశ్వాసం మనం ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. నమ్మి బాప్తిజం పొందినవాడు విశ్వాసం నుంచి ఎప్పుడైతే నువ్వు బాప్తిజం చేసుకుంటావో రక్షించబడతావు. దేని నుంచి రక్షించబడతావంటే మహా ఉగ్రత నుంచి తప్పించబడతావు, భయంకర నరకాగ్ని నుంచి తప్పించబడతావు. ఆ భయంకరమైన నరకాగ్ని నుంచి తప్పించేది ఏంటంటే విశ్వాసం అనే దాలు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నీ పాపక్షామం ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి నువ్వు బాప్తిజం తీసుకుంటావో నువ్వు రక్షించా. కాబట్టి విశ్వాసం మనం ఏం చేస్తుందంటే విశ్వాసం ద్వారా పాపక్షామం బాప్తిజం తీసుకుంటావో నీవు రక్షించబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసం వలన నీతిమంతులుగా చేసి దేవునితో సమాధాన పరుస్తుంది. విశ్వాసము మన హృదయంలో క్రీస్తు యేసును ప్రభువుగా ప్రతిష్ఠిస్తుందండి. విశ్వాసం వలన విశ్వాసం నుంచి క్రీస్తు యేసును బాప్తిజం తీసుకుంటావో అప్పుడు మనం రక్షిస్తుంది అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. తర్వాత ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావు, క్రైస్తవులు ఎప్పుడైతే మంచి విశ్వాసం కలిగి ఉంటారు, ఆ విశ్వాసం మనకి ఏమి ఇస్తుంది అంటే క్రైస్తవులు ఏమి కలగజేస్తుంది అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆ విశ్వాసం క్రైస్తవులకు ఏమి కలగజేస్తుంది? 6వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్టు 23వ వచనములో తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసంతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక. విశ్వాసముతో కూడిన ప్రేమయు అంటాడండి. విశ్వాసము ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా అక్కడ ఏమవుతుందంటే ప్రేమ ఉంటుంది. విశ్వాసం ఏం కలుగజేస్తుంది? ప్రేమ కలుగజేస్తుంది. నువ్వు దేవుని యందు క్రీస్తు ప్రభునందు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆటోమేటిక్ గా ప్రేమ వస్తుందండి. విశ్వాసం అనే డాలు ఎవరితో కలిగి ఉంటారో వారు ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు సాతానుడు ఎన్ని అసూయలు, ఎన్ని ఈర్ష్యలు, ఎన్ని అపవాదులైన బాణాలు వేసినా వాటన్నిటిని నువ్వు ఆపేస్తావు. సాతానుడు అసలు ఈర్ష్య బాణం వేస్తాడు, అసూయ బాణం వేస్తాడు. అది అగ్ని, అది అగ్ని కుటుంబాలను ఏం చేస్తుందంటే అది కాల్చేస్తుందండి. కుటుంబాలను కాల్చేస్తుంది సాతానుడు వేసి ఆ బాణం. అది దాన్ని చల్లార్చేది ఏంటంటే ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందంటే చల్లారుస్తుంది. ప్రేమ చల్లారుస్తుంది, ఆ బాణాలను ఆర్పేస్తుంది. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే విశ్వాసం అనేడాలను మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి తిమోతి చాలాసారి జ్ఞాపకం చేస్తాం, మరోసారి జ్ఞాపకం చేస్తా. 1:15 ఒకసారి చూద్దాం. మొదటి 15 వచ్చినాం. మొదటి 1:15 వచ్చినాం. క్షమించండి, 5 వచ్చినాం. పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి, మరోసారి జాగ్రత్తగా వినండి, పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు. నిష్కపటమైన విశ్వాసం నుండి ఏమొస్తుందండి? అది ఏమొస్తుందంటమ్మా? ప్రేమ వస్తుంది.
చక్కని మాట్లాడి ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఓ పవిత్రమైన ప్రేమ, అగాపే ప్రేమ, క్రీస్తు ప్రభు సమస్త మానవాళి మీద చూపించిన ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నిష్కపటమైన విశ్వాసం నుంచి. అంటే చక్కగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడండి. నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసం అంటే స్వార్థము లేని, లాభాపేక్ష లేనండి. లాభాపేక్ష లేని విశ్వాసము. ఈరోజు అనేక మంది క్రీస్తు ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు అంటే, ఎందుకు విశ్వాసం ఉంటున్నామంట? నా బిడ్డలు కలగాలి, లాభము కోరి విశ్వాసం ఉంచుతున్నాం. నాకు ఉద్యోగం రావాలి, లాభము కోరి విశ్వాసం ఉంచుతున్నాం. నాకు అప్పు తీరాలి, లాభము కోరి విశ్వాసం ఉంచుతున్నాం. అది నిష్కపటమైన విశ్వాసం కాదండి. ఏదైనా ఆశించి విశ్వాసం ఉంచటము, దేవుని యందు నమ్మకం ఉంచటము, అది నిష్కపటమైన విశ్వాసము కాదు. ఎలాంటి లాభము నువ్వు ఆశించకుండా ప్రభు నమ్ముకుంటావో, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతావో, అది నిష్కపటమైన విశ్వాసము. మనసులో జాగ్రత్త పెట్టుకోండి. క్రీస్తు ప్రభు ఎందుకు నమ్ముకున్నావు? పరలోక రాజ్యం కొరకు దేవుని స్తోత్రం అండి. చాలా సంతోషం. ఈ లోకంలో చాలా ఉన్నాయి. వీటన్నిటి కోసం మనం ప్రభు నమ్ముకుంటే అది నిష్కపటమైన విశ్వాసం కాదండి. అందులో నుంచి నిజమైన ప్రేమ రాదు. ఈరోజు అనేక మంది అలాంటి వాటి కోసం ప్రభు నేను కూర్చారు కాబట్టి నిజమైన ప్రేమ వారిలో కనిపించదు. ఈ రోజు అండి నిజమైన ప్రేమ వారిలో కనిపించదు. ఎందుకంటే అనేక లాభాలు ఆశించి క్రీస్తు ప్రభువును నమ్ముతున్నారు. కాబట్టి అలా వచ్చిన వారు నిజమైన ప్రేమ వారిలో కనిపించదు. క్రీస్తు ప్రేమ వారు కనిపిస్తుంది. నిజమైన క్రీస్తు ప్రేమ ఎవరిలో కనిపిస్తుందంటే, నిష్కపటమైన విశ్వాసం ఎవరితో ఉంటుందో దాని నుంచి కలుగు ప్రేమ. అలాంటి ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక చక్కని ప్రేమ, క్రీస్తుకు చూపించిన ప్రేమ నువ్వు నేను ఎప్పుడు కలిగి ఉంటాము అంటే విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము ఉంచినప్పుడు. కాబట్టి నిష్కపటమైన విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమను మనకు కథ చేస్తుందండి. ప్రతి మాట దేవుడు ఒక అద్భుతమైన మాటలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో ఈ మాటలు వినే మనము చాలా ధన్యులమండి. కాబట్టి ఇలాంటి మాటలు దొరికినప్పుడు వాటిని ఏం చేయాలంటే మనము చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. వృక్షాలు దాచుకున్నట్టు దాచుకోవాలి. జాగ్రత్తగా అండి. ఇది చీలిపోయి మర్చిపోయావా, వ్యర్థమైపోతుంది. కాబట్టి విశ్వాసము ఎక్కడైతే నిష్కపటమైన విశ్వాసం ఉంటుందో వారిలో పవిత్రమైన ప్రేమ, అగాపే ప్రేమ ఉంటుందండి. కాబట్టి అలాంటి ప్రేమ నువ్వు నేను పొందాలని వాక్యం ద్వారా మరొకసారి మనందరూ హెచ్చరిక చేస్తున్నాడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అందరికీ తెలిసిన మాటను మీతో జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయం 31 నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు 31 నుంచి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందులని చెప్పి అతనికి అతని ఇంటి వారి అందరికీ ఆ వాక్యమును బోధించును. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిజం పొంది మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఏమొస్తుందంటే అమ్మా, ఆనందం వస్తుంది. ఇంటి వారితో ఆనందించే గొప్ప భాగ్యం ఎట్లా వస్తుందంటే, చెరసాల అధిపతి దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, దేవుని వాక్యం విని ఆ రాత్రి గడియలోనే సువార్తకు వేలు చూపించి క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్నాడో,
బాప్తిజం తీసుకుని అపోస్తలుల ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాడో దేవుని యందు ఆనందిస్తా ఉన్నాడు. ఆనందము విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. నిష్కపటమైన ప్రేమ కలుగుతుంది. విశ్వాసం ద్వారా ఆనందము. ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచావో ఎప్పుడంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటే. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందిస్తూ ఉంటారు. ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి ముఖములు ఎట్లుంటాయంటే దేవదూత ముఖం వలె ఆశిస్తుంటాయి అంటండి. వారి ముఖాలు ఎట్లుంటాయంటే దేవదూత ముఖం వలె కనుక ఎప్పుడు బ్రైట్నెస్ గా ఉంటారు, ఆనందంతో ఉంటారు. ఆనందమైన జీవితం ఎక్కడ వస్తుందంటే దేవుని యందు విశ్వాసం. కాబట్టి నిజం పెట్టారు, విశ్వాసం నీకు దేవుని యందు ఆనందాన్ని కలుగజేస్తుంది. విశ్వాసం నిన్ను నీతివంతులుగా చేసి దేవునితో సమాధానపరుస్తుంది. విశ్వాసం నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. అక్కడ ఒక మాట చెప్పి మీద ముగించేస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇందాక మనం చదువుకున్న దేవునితో సమాధానము మనకు కలుగజేస్తుంది విశ్వాసం. కాబట్టి విశ్వాసం అనే డాలును నువ్వు నేను కలిగి ఉండాలని లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. విశ్వాసము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ విశ్వాసము నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. విశ్వాసము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. విశ్వాసము నిన్ను నీతిమంతులుగా చేసి దేవునితో సమాధానపరుస్తుంది. విశ్వాసము నిన్ను దేవుని పిల్లలుగా అది చేసి దేవుని స్వాస్థ్యములో హక్కుదారుని చేస్తుంది. విశ్వాసము నిన్ను క్రీస్తును నీ హృదయంలో నివసింపజేసిన చేస్తుందండి. అనగా క్రీస్తును ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠిస్తుంది. విశ్వాసము నువ్వు విశ్వాసం వచ్చి బాప్తిజం రక్షించబడతావు, రక్షిస్తుంది. విశ్వాసం నిష్కపటమైన విశ్వాసము నుంచి ప్రేమ కలుగుతుంది. అనగా విశ్వాసం నీకు ప్రేమ కలిగిన జీవితాన్ని ఇస్తుంది. విశ్వాసం నిన్ను దేవునితో సమాధానపరుస్తుంది. విశ్వాసం నిన్ను దేవునిలో ఆనందింపజేస్తుంది. కాబట్టి మనందరం కూడా జీవవృక్ష ఫలాలు మనం భుజించాలి అంటే అపవాదిని జయించాలి. అపవాదిని జయించాలి అంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చి సర్వాంగ కవచంలో ఒక ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్వాసం అనే దానం. అది కలిగి సాతాను వేసి అగ్నిలాంటి బాణాలను మనం ఆపుతూ జీవితము జీవిస్తూ సాతానుని జయించి జీవవృక్ష ఫలాన్ని మనం పూజించి తండ్రితో నిత్యము నివాసం చేద్దాం. దేవుడి చిన్న మాట మన వీటిలో దీవించి ఫలింపచేయునుగా.